మిత్రులకు అందరికీ ధన్యవాదాలు. పిలవంగానే మీరు అందరూ రావడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ముఖ్యంగా మీ ముందుకు రావడం ముఖ్య కారణం మన ఎమ్మెల్యే గారి గురించి కొందరు బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్న మాటల మీదకి వాళ్లకు జవాబు ఇయ్యడానికి మీ ముందుకు రావడం జరిగింది. మన స్థానిక ఎమ్మెల్యే శ్రీ ఆర్కేపూడి గాంధీ గారు చేస్తున్న అభివృద్ధిని చూడలేక వాళ్ళు ప్రజల్లో చేస్తున్న సంక్షేమ పథకాలు కావచ్చు, ప్రజల్లో ఆయనకున్న ఆదరణను చూసి తట్టుకోలేక కొందరు నాయకులను బీఆర్ఎస్ పార్టీ పంపించి ఎమ్మెల్యే గారిని ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడుతున్నారు. బిడా, మీరు నోరు అదుపులో పెట్టుకోండి. 3 సార్లు శాసనసభ్యులు షేర్లింగంపల్లికి గాంధీ గారు మరియు రాష్ట్ర పిఎస్సి చైర్మన్. ఈ విషయాన్ని మీరు గ్రహించండి, నోరు అదుపులో పెట్టుకోండి. ఎందుకంటే ప్రజలు 3 సార్లు భారీ మెజారిటీతో గెలిపించారు. ఒక నాయకుడు 3 సార్లు ఒక కాన్స్టిట్యున్సీలో గెలవాలంటే ఎంత కష్టపడాలనో, ఎంత పేరుంటే జనాలు ప్రజలు ఓటేస్తారో ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏదో కొందరు నాయకులు చెప్పిరనేసి ముందుకు వచ్చేసి ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే బాగుండదు. నోరు అదుపులో పెట్టుకో. నోరు అదుపులో పెట్టుకోకుంటే దానికి బుద్ధి చెప్పే మార్గం మా దగ్గర ఉంది, మేము చూపిస్తాము. చెప్తున్నా, నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడండి. ఎవరైనా సరే, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు, ఇంకో పార్టీ నాయకులు కావచ్చు. షేర్లింగంపల్లి ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడాలంటే 1కి 10 సార్లు ఆలోచించండి. లేదంటే బిడ్డ, మేమందరం మీ బట్టలు కొడతాం ఒక్కొక్కరికి. ఈ విషయాన్ని చెప్తున్నా, వీళ్ళ ద్వారా చెప్తున్నా. ఇంకోసారి మీడియా ద్వారా కాదు, స్వయంగా వచ్చి చెప్తా.